India records first half year carbon dioxide ఎమిషన్ డ్రాప్ ఇన్ 2025. మనకి నాన్ ఫోజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో ఫోజిల్ ఫ్యూయల్స్ ద్వారా బేసిక్గా ప్రొడ్యూస్ చేయడం వల్ల అంటే ఎనర్జీ ప్రొడక్షన్ కానీ అదేవిధంగా కన్జంప్షన్ వల్ల ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది. సో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ 2025 ఫస్ట్ హాఫ్ ఇయర్ అనేది కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది తగ్గించడం జరిగింది. సో ఎంతవరకు తగ్గించాయి ఏంటి అనేది చూద్దాము. ఓకే, ఫస్ట్ ఎవర్ నాన్ క్రైసిస్ ఫాల్ ఇన్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి తగ్గాయి. ఓకే, 1% డిక్లైన్ జాన్ టు జూన్ 2025 వర్సెస్ 2024 గతంతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు తగ్గింది. పవర్ సెక్టర్ అప్రాక్సిమేట్లీ 40% ఆఫ్ ఇండియాస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి బాగా ఎక్కువ అనమాట. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే చేస్తారో దాంట్లో పవర్ సెక్టారే అత్యధికంగా చేస్తుంది, అలాంటిది కూడా ఇప్పుడు తగ్గించింది అని చెప్తున్నారు. సో క్లీన్ ఎనర్జీ గ్రోత్ అనేది ఎక్కువగా పెరిగింది. 25.1 GW క్లీన్ కెపాసిటీ యాడెడ్ 70% ఇయర్ ఆన్ ఇయర్. ఓకే, సోలార్, విండ్, హైడ్రో, న్యూక్లియర్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో ఫోజిల్ ఫ్యూయల్ జనరేషన్ ఫెల్ 29 tons వాట్స్. ఓకే, సో రినోవబుల్ పుష్ వచ్చేసి 252 GW అనేది ఇప్పటివరకు బేసిక్గా రినోవబుల్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. టార్గెట్ వచ్చేసి 500 GW బై ది 2030 2030 కల్లా మనము ఎంత 500 GW చేయాలి. నెక్స్ట్ పైప్ లైన్ వచ్చేసి 230 GW టోటల్ మే హిట్ 482 GW ప్రీ 2030 కల్లా. ఓకే, ఎమిషన్స్ ఎంత H1. ఓకే, హాఫ్ వన్లో వచ్చేసి 1% డ్రాప్ అవ్వడం జరిగింది కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. క్లీన్ ఎనర్జీ యాడెడ్ 25.1 GW అనేది క్లీన్ ఎనర్జీ యాడ్ అయింది. అదేవిధంగా నాన్ ఫోజిల్ ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 252 GW అంటే ఏదైతే రినోవబుల్ ఎనర్జీ ద్వారా వచ్చిందో అది 252 GW. టార్గెట్ వచ్చేసి మనకి 2030 కల్లా 500 GW చేయాలనుకున్నాం. సో ఫస్ట్ హాఫ్ ఇయర్లో గతంతో పోల్చుకున్నప్పుడు 2024తో పోల్చుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి పవర్ సెక్టార్లో తగ్గాయి. ఎంత అంటే 1%.